హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఒక మహిళ 45 రోజుల పాటు అడవిలో ఒక చెట్టుకు బందీ అయి ఉంది. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా! 45 రోజులు నీళ్లు లేకుండా, తిండి లేకుండా ఆ విధంగా ఆవిడ మగ్గిపోయి దాదాపుగా జీవోత్సవంలా మారిన పరిస్థితిలో ఆవిడని కనుక్కొని ఇప్పుడు తిరిగి ఆవిడని హాస్పిటల్‌కి చేర్చడం జరిగింది. అసలు ఈ మహిళ ఎవరు? ఏంటి? ఎందుకు ఆ విధంగా బంధించారు? ఏం జరిగిందనేది మనం ఒకసారి చూస్తే, ఈ మహిళ అమెరికాకు చెందిన మహిళ. అంటే ఆవిడ అమెరికన్ ఆరిజిన్ అయినా సరే ఆవిడ ఇండియాలో ఉంటున్నారు. సో, అందువల్ల ఆవిడ పేరు లలిత కాయి అనేది ఆవిడ మరి మార్చుకున్న పేరు అయ్యుండొచ్చు. సో, ఈవిడ ఇండియాకి ఎందుకొచ్చారు? ఏంటి? ఆవిడని ఎవరు బంధించారనేది చూస్తే, ఈ లలిత కాయి అనే ఆవిడ 50 సంవత్సరాల వయసున్న ఆవిడ. ఆవిడ గత 10 సంవత్సరాల క్రితమే ఇండియా వచ్చేశారు. అయితే ఎందుకొచ్చారంటే ఆవిడకి ఈ ఇండియాలో ఉన్న యోగా కానీ, లేకపోతే మెడిటేషను, ఇండియా సంస్కృతి ఇవన్నీ గూడా బాగా ఇష్టం అన్నమాట. సో, అమెరికాలో కూడా ఆవిడ యోగా ప్రాక్టీస్ చేస్తూ, యోగాలో కొంత నైపుణ్యం సంపాదించుకున్నారు. ఇంకా దాన్ని బెటర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోటి ఇండియాకొచ్చారు. ఇండియాకొచ్చిన తర్వాత ఆవిడ తమిళనాడులో ఉంటూ, తమిళనాడులో ఒక వ్యక్తితో ఈమె యోగా ప్రాక్టీస్ చేస్తూ, యోగాని ఇంకా బెటర్‌గా చేసుకుంటున్న క్రమంలో ఆ కోర్సులు తీసుకుంటున్నారనమాట. ఈ క్రమంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తమిళనాడుకు చెందిన వ్యక్తే. సో, అతనితోటి చిన్నగా ఒక పరిచయం కాస్త ప్రేమగా మారి, ఆ ప్రేమ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సో, పెళ్లి చేసుకున్న తర్వాత అలా జీవితం సాఫీగా సాగిపోతున్న టైంలో ఆవిడ అప్పుడప్పుడు గోవా వెళ్ళడము. సో, అక్కడంతా ఫారిన్ కల్చర్ ఉంటుంది కాబట్టి ఆవిడ ఆ లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి గోవా వెళ్ళడము, అక్కడ కొంత స్పెండ్ చేయడము, ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. ముంబై వెళ్ళడం ఈ విధంగా. అయితే సడెన్‌గా కొంతకాలం తరువాత ఏమైందో తెలీదు. ఆవిడని సడెన్‌గా ఆహ్, ఈ అడవిలో ఈ విధంగా 45 రోజుల పాటు బందీ అయిపోయి కనపడ్డారు. అయితే ఆవిడ అలా జీవోత్సవంలో పడి ఇక తిండి ఏమీ లేకుండా ఇక చచ్చిపోతుంది అనే పొజిషన్‌లో ఆ ప్రాంతంలోకి వచ్చిన ఈ అడవులు గూడా మహారాష్ట్రలోని అడవులనమాట. సోమర్లి అనే గ్రామం పరిధిలో ఉన్న అడవులివి. సో, ఈ అడవుల్లో అనుకోకుండా కొంతమంది గొర్రెల కాపరులు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఒక చెట్టుకు ఇట్లా ఒక మహిళ సంకెళ్లతో వేయబడి అట్లా పడి ఉంది. అది చూడగానే వీళ్ళు ఒకసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక ఆవిడని మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆమెకు మాటలు గూడా మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే 45 డేస్ ఆవిడకి వాటర్ గూడా సరిగ్గా లేవు. సో, ఇది పొజిషన్. కాబట్టి ఇక ఆవిడని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. సో, ఆవిడ ఇక మాట్లాడే పొజిషన్‌లో లేదు కాబట్టి పోలీసుల దర్యాప్తులో ఆవిడ చేత్తో రాసి చూయించిందనమాట. సో, అలా రాసి చూయించిన దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషనే ఇది. ఆవిడ 10 ఏళ్ల క్రితమే రావడము, అట్లా యోగా ప్రాక్టీసు, తర్వాత ఒక వ్యక్తి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం ఇదంతా గూడా. ఇలా అయిన తర్వాత ఆ వ్యక్తే తన భర్తే తనని ఈ విధంగా అడవిలో తీసుకువచ్చి ఇక్కడ బంధించాడు అని చెప్పి ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. పోలీసులు గూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇతను ఈ విధంగా చేశాడు అని. సో, ఆవిడ పూర్తి వివరాలైతే ఇంకా చెప్పలేదు గానీ, ఉన్న సమాచారాన్ని బట్టయితే ఆవిడ భర్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత, సరే ఒక టూర్‌కి వెళ్దాం అని జెప్పేసి ఆవిడని తీసుకొని బయలుదేరారనమాట. సో, బయలుదేరి ఇలా వచ్చేశారు. తర్వాత ఆవిడ పోయింది. రిపీట్. టూర్ టాపిక్ తీసేయండి. ఆహ్ ఆవిడ కొంతకాలం ఇంట్లో అలా గడిచిన తరువాత సడెన్‌గా ఎందుకో మరి గోవాకి వెళ్లారు. గోవా నుంచి మరి తర్వాత ముంబైకి వెళ్లారు. సో, ముంబైకి వెళ్ళిన తర్వాత భర్త మళ్ళీ ఫోన్ చేసి "నువ్వు రా" అని చెప్పేసి ఆవిడని కలిసి, ఇద్దరు కలిసి టూర్‌కి వెళ్దాం అని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చాడనమాట. సో, ఆవిడని బుజ్జగించే ప్రయత్నం చేశాడతను. సో, బుజ్జగించడానికి తీసుకొనొస్తే సరే అని చెప్పి ఆవిడ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మహారాష్ట్ర ఫారెస్ట్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత సడెన్‌గా ఆవిడని సంకెళ్లతోటి అక్కడ బంధించేసి అతను వెళ్ళిపోయాడు. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే ఆవిడని యాక్చువల్‌గా తిండి, నీరు లేకుండా చంపేయాలనేది ఆయన ప్లాన్. అలాగే ఉంటే చచ్చిపోతుంది అని. సో, ఎవరు చంపారో ఏంటో తెలియడానికి కూడా ఆనవాళ్ళు దొరకవు అనేది ఆయన ఆలోచన. అంటే చాలా రోజులు గడిచిపోయి ఉంటుంది గదా! సో, కనుక్కోవడం కష్టమని అతను అనుకున్నాడు. లక్కీగా ఈ గొర్రెల కాపర్లు చూడడం వల్ల ఆవిడ ప్రాణాలతో బయటపడ్డారనమాట. గతంలో కూడా ఇక్కడికి తీసుకొచ్చే ముందు కూడా ఆవిడ భర్త ఆవిడ మీద కొంత ఈ హత్యాయత్నం చేశాడు. అయినా నేను తప్పించుకున్నానని ఆవిడ చెప్పడం జరిగింది. బహుశా వాళ్ళ విధంగా తప్పించుకోవడం వల్లే ఆవిడ గోవా వెళ్ళడము, అక్కడ కొంతకాలం తలదాచుకోవడం జరిగుండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ముంబైకి వెళ్లారట జూన్ నెలలోనే. సో, బట్ ఆవిడని వెంటనే ఆ జూన్ నెలలోనే ఆ భర్త ట్రేస్ చేసి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి బంధించాడు. ఇంత తెలివిగా ఆలోచించాడు. ఒక వ్యక్తిని నమ్మి ఆవిడ ఇంత దూరం వస్తే ఆవిడని ఈ విధంగా టార్చర్ చేశాడతను. మరి వీళ్ళ వెనకాల ఏం కారణాలున్నాయో తెలీదు గానీ, చాలా హృదయ విదారకంగా ఉంది. పైగా అమెరికా నుంచి మన ఇండియా సంస్కృతిని ఎంతో అభిమానించి, ఎంతో ఇష్టపడి వచ్చిన మహిళకి ఇలాంటి ఒక దుర్ఘటన జరగటం మాత్రం బాధాకరం. సో, ఇది అంతర్జాతీయంగా గూడా ఇలాంటివి జరిగినప్పుడు ఈ ముఖ్యంగా ఎవరైతే ఆరిజిన్ పీపుల్ ఉంటారో ఫారినర్స్ ఇక్కడికొచ్చి టూరిస్టులుగా కొంతమంది వస్తుంటారు. కొంతమందయితే రీసెర్చ్ పని మీద వస్తుంటారు. కొంతమంది ఇక్కడే ఉండి చదువుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఇండియా మీద ఒక దురభిప్రాయం ఏర్పాటు చేసే ప్రయత్నాలన్నమాట ఇవి. ఇలాంటివి జరగటం వల్ల ఇలాంటి న్యూస్‌లు వస్తూ ఉంటే రేపులు కొంతమంది గురయ్యారు. బీచ్‌లో ఫారినర్స్ రేపులకు గురయ్యి చనిపోయిన సంఘటనలు గూడా ఉన్నాయి.
ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది ఇండియా మీద ఏర్పడుతుంది. ఒక బీహార్‌లో గూడా ఒక భార్యాభర్తలు టూరిస్టులు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ బీహార్ వస్తే, అక్కడ గూడా బీహార్, ఉత్తరప్రదేశ్ సరౌండింగ్స్‌లో వాళ్ళ మీద రేప్ జరిగింది. ఆవిడ మీద గ్యాంగ్ రేప్ జరిగితే తర్వాత ఆవిడ హాస్పిటల్ జాయిన్ అయ్యి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కోలుకొని, చివరికి కనీసం వీళ్ళకు శిక్షలు విధించాలి అని గూడా ఆవిడ చెప్పకుండా, అలా ఇండియా సంస్కృతి మీద ఎటువంటి నెగెటివ్ కామెంట్ గూడా చేయకుండా, ఇండియా అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే అని జెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళిపోయారు. ఒక బ్యాడ్ మెమరీ వాళ్ళ మనసులో ఆ విధంగా ఇండియా నాటినట్టయింది. సో, భారతదేశం గురించి తలుచుకుంటే వాళ్ళకిక ఏం గుర్తొస్తుంది అంటే చివరికి సంస్కృతి గుర్తురాదు. ఇలాంటి బ్యాడ్ సంఘటనలు గుర్తొచ్చే ప్రమాదం ఉంది. సో, ఇది ఈ గతంలో కూడా ఎప్పుడైతే నిర్భయ సంఘటన జరిగిందో ఆ తర్వాత అనేక రేపులు, అనేక సంఘటనలు జరిగి ఇండియా ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా మసకబారిన పరిస్థితి ఉండి, మహిళలకు ఇండియా సేఫ్టీ కాదు అని జెప్పేసి ఏవైతే కొన్ని గణాంకాలకు సంబంధించిన నివేదికలు ఉంటాయి గదా! ఆ నివేదికలు గూడా అంతర్జాతీయ సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇది ఇండియాకు ఉన్న ఇమేజ్. అయితే దీంట్లో మరో కోణం గూడా ఉంది. ఇప్పుడు మనకు ఏదైనా బ్యాడ్ ఇమేజ్ ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి మన చట్టాలు గానీ, మన న్యాయ వ్యవస్థ గానీ, మన పోలీసులు అలాగే మన పొలిటీషియన్లు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా రియాక్ట్ అవ్వకుండా మన వాళ్ళు డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ నిర్భయ సంఘటనకు సంబంధించి ఒక లండన్‌లోని ఒక వ్యక్తి, ఒక మహిళ ఒక డాక్యుమెంటరీ తీశారు. అయితే ఈ డాక్యుమెంటరీని పబ్లిష్ చేసిన తర్వాత బీబీసీ ఛానెల్‌లో వచ్చిందిది. దీన్ని నిషేధించాలి, ఇది భారతదేశం పరువును తీస్తుంది అని జెప్పేసి గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. అందులో ఏ మాత్రం అబద్ధం లేదు గదా! ఆ డాక్యుమెంటరీలో. నిర్భయ ఘటన జరిగింది ఇండియాలో. దానికి సంబంధించి గ్యాంగ్ రేప్‌లు ఆ తర్వాత గూడా అనేకం జరిగింది ఇండియాలో. అలాగే ఆ వ్యక్తులు గావచ్చు, వాళ్ళకి సంబంధించిన లాయర్‌లు గావచ్చు, వీళ్ళంతా గూడా మహిళలనే తప్పుబడుతూ ఆ డాక్యుమెంటరీలో మాట్లాడిన పరిస్థితి ఉంది. సో, భారతదేశంలో పురుషులు అంటే ఎక్కువ శాతం పురుషుల ఐడియాలజీ ఏ విధంగా ఉందనేది అది వెల్లడిస్తూ ఉంది. సో, ఇలాంటి దాన్ని బ్యాన్ చేయడం వల్ల భారతదేశం ఘనత ఏమైనా పెరుగుతుందా? లేకపోతే భారతదేశంలో ఏ నేరాలు జరగవు అని ప్రపంచం అర్థం చేసుకుంటుందా? ఇదొక మూర్ఖత్వపు ఆలోచనతోటి మన గవర్నమెంట్ బ్యాన్ చేసే ప్రయత్నం చేసింది. అయితే మన ఇండియాలో అది బ్యాన్ అయింది కానీ, అదర్ కంట్రీస్‌లో అయితే అది మామూలుగానే వెళ్ళింది. టెలికాస్ట్ అయింది. సో, ఇది పరిస్థితి. రీసెంట్‌గా కూడా రీసెంట్‌గా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక షో పోయింది. రిపీట్. నెట్‌ఫ్లిక్స్‌లో ఒక చిన్న పాప రేప్ గురించిన ఒక డాక్యుమెంటరీ వచ్చిందనమాట. అది కూడా మన ఇండియాకి సంబంధించిందే. సో, దాంట్లో ఆ అమ్మాయి ఐడెంటిటీ రివీల్ చేశారు. ఆ అమ్మాయి ఫేస్ చూపించారు అని చెప్పేసి ఆ నెట్‌ఫ్లిక్స్ మీద అలాగే ఆ డాక్యుమెంటరీ మేకర్స్ మీద కూడా మన గవర్నమెంట్ రియాక్ట్ అయిందనమాట. సో, దాన్ని బ్యాన్ చేసేయండి, తీసేయండి దాన్నని. కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి చెప్పారు. దానికి నెట్‌ఫ్లిక్స్ అయితే కొంత క్లారిటీ ఇచ్చింది. వాళ్ళేమన్నారంటే ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మైనర్. సో, మైనర్ కాబట్టి ఐడెంటిటీ చూపించకూడదనేది మనకు చట్టం చెబుతుంది. కానీ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళేంటంటే ఆ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకొని మేము ఆమె ఐడెంటిటీ చూపించామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిజానికైతే చట్ట ప్రకారం అయితే ఐడెంటిటీ చూపించకూడదు. అది సరైనదే. కాకపోతే బీజేపీ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఉద్దేశ్యం అసల డాక్యుమెంటరీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది కాబట్టి, నెట్‌ఫ్లిక్స్ అనేది అంతర్జాతీయంగా పాపులర్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి ఓటీటీలో. సో, ఎక్కడ బయట దేశాలకు ఇదంతా తెలిసిపోతుందో, మన దేశం పరువు పోతుందనేది భయం. దాంతోటే వీళ్ళు బ్యాన్ చేస్తున్నారు తప్పితే, నిజానికి ఇదైతే సరైన కారణంగా కనపడటం లేదు. ఇది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన వాస్తవం. సో, ఈ విధంగా భారతదేశానికి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి.